దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచు భద్రపరిచి ఆయన ఉన్నత నామములో మనల్ని ఎంతగానో ఆదరించి కాపాడుచున్న దేవాతి దేవుని కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనం ఆరాధించే మన దేవుడు నమ్మదగిన దేవుడండి. మనుషులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నమ్మదగిన దేవుడు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి జీవము గల దేవుడు. ఆయన తన పిల్లల పట్లంట నమ్మకముగా ఉండి మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసే మహాదేవుడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. చూడండి, శోధనలు ఎంతవరకు వస్తాయంటే మనం సహించుకోగలిగినంతవరకే. అధికమైనటువంటి శోధనలు మనకు రావు. ఇంకా భరించలేనందుకు జీవితం ఇంకా చనిపోవాలన్నంత పరిస్థితులు మనకు రానివ్వరు ప్రభువారు. ఎందుకంటే నీ సహనం కొలిదే, నీ ఓర్పు కొలిదే నీవు పరీక్షింపబడతావు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. ఎందుకు ఆపదలు రావాలి? నీతిమంతులకి ఎందుకు కష్టాలు రావాలంటే నీ విశ్వాసానికి ఒక పరీక్ష. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావంటే దేవుని వల్ల మేలు అనుభవించాము, కీడు అనుభవించుట తగదా అని మరి యోబు గారు భార్యను అడిగినట్లుగా, మరి నీవెంతసేపు దీవించయ్యా, మేలు చేయయ్యా, అదే కాదు ఆయన పొందినటువంటి శ్రమలలో పాలివారై ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు సహించగలిగినంత శ్రమ వచ్చినప్పుడు నీవు ఇబ్బంది పడకు, భయపడకు, కలవరపడకు. దేవుని బిడ్డ, నీ హృదయ వాంఛ తీర్చి నిన్ను హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ఏ బలహీనత నిన్ను కృంగచేస్తుంది, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుందో దాని నుంచి ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నారు. నీకు విడుదల ఇవ్వబోతున్నారు. నీకు ఆశీర్వాదాలతో నింపబోతున్నారు. నిన్ను ప్రతి విషయంలో హెచ్చించబోతున్నారు ప్రభువారు. అంచెలంచెలుగా నీవు హెచ్చింపబడబోతున్నావు. ఎందుకంటే దేవుడు తన పిల్లల పట్ల వింత కార్యాలు చేసే దేవుడు. సహించుకునేటువంటి సహనము కూడా ఆయన ఇస్తారు. ఆ కష్టాల్లో కూడానంటండి ఆయన మనల్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తారంట. ఎంత అద్భుతనీయుడో ప్రభు. నిజమే కదా. మన బ్రతుకుల్లో మనకు వచ్చే ప్రతి శోధనలో మనల్ని తప్పించడానికి పరిశుద్ధాత్ముడు తోడుండి మనల్ని ఆదరిస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. అందరూ క్షేమంగా ఉన్నారండి. శోధనలో చేయము, భయపడకు సహోదరి సహోదర. విడుదల త్వరలోనే నీకు కలగబోతుంది. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా, జీవము గల దేవా. అవును తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు అయ్యా. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. అంతకంటే నువ్వు మా కొరకు చేసేది ఏముంది ప్రభువా? మేము నీ కొరకు ఏం చేయగలుగుతున్నాం ప్రభువా? నాయన, శ్రమలు వచ్చినప్పుడు సనుగుతున్నారేమో, అట్టి మనసులు లేకుండా సహాయం చేయండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా కష్టాలు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అయ్యా, ఎవరైనా ప్రభువా ఇబ్బందుల చేత మరి సతమతమవుతుంటే బిడ్డలకు విడుదల ఇవ్వండి ప్రభు, మనశ్శాంతి ఇవ్వండి ప్రభువా. గొప్ప దేవా, నమ్మకమైనటువంటి జీవితాలని పిల్లలకు నీవు దయచేయి ప్రభువా. నీ కొరకు ఎలా బ్రతకాలో నేర్పండి. మహిమ పొంది శక్తివంతుడా, గొప్ప దేవా, యవన బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడని మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.